అందరికీ స్వాగతం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రాలు. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయింది, తెలంగాణ సపరేట్ అయిపోయింది. అన్నదమ్ముల్లాగా విడిపోయారు. ఎక్కడ ఒక ఇన్సిడెంట్ కూడా లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు 2025లో ఈ రెండు రాష్ట్రాల పరిస్థితి ఏంది ఒకసారి మనం చూసుకుంటే, ఇందాక చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రగతి ప్రధాన తెలుగు రాష్ట్రాలు. ఇటు హైదరాబాద్, అటు అమరావతి చారిత్రక నగరాలుగా నిలిచిపోతాయి. ఒక్కసారి కట్ చేస్తే ఈ ఇరువురు కూడా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నది. ఒకప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ముందు ఆనాటి పొట్టి శ్రీరాములు కావచ్చు, తర్వాత టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం అసలు బాసిన ఎంతోమంది త్యాగదనులు ఉన్న ఈ గడ్డ ఇది. అటువంటిది ఇక్కడ ఉద్యమాల స్ఫూర్తితో నీళ్లు నిధులు నియామకాలు అనే స్లోగన్తో తెలంగాణ సాధించుకోగలిగారు మన తెలంగాణ సోదరులు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి రాజధానిగా ముందుకెళ్ళింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఒక రాజధాని కాదని 3 రాజధానులతో ఆయన వెళ్ళాడు. మరి సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయి తలకి 150 సీట్ల నుంచి 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డి గారు పరిమితి చేయటం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఈరోజు రాష్ట్రంలో ఆయన ఫార్ములా ప్రకారం బీజేపీని ఒప్పించి టీడీపీని కూడా కలిపి కూటమిలో తీసుకురావడం వల్ల 164 ఎమ్మెల్యేలు 21 మంది ఎంపీలతో ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకెళ్తుంది. అందుకే చారిత్రాత్మక నగరాలుగా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు విజన్, ఈ రోజున హైటెక్ సిటీ నిర్మాణం, ఈరోజు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, టూరిజం డెవలప్ అవుతుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. 2030 నాటికి హైదరాబాద్ ముందెళ్తుంది. పాలకులు ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు, హైదరాబాద్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కావచ్చు, 1 కోటి మంది పైన జనాభా నివసిస్తున్నారు. మిక్స్డ్ కల్చర్, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ జీవించవచ్చు. 4,000 రూపాయలు ఉద్యోగం చేసే వాళ్ళు కూడా బతకగలరు. వాతావరణం హక్కుని చేర్చుకున్నది డెక్కన్ ప్లాటులో ఉంది. సువిశాలమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది. మరి హైదరాబాద్ పరిశ్రమలు ఉన్నాయి, ఇండస్ట్రీస్, ఫార్మా ఉన్నది. ఒకవైపు ఎయిర్ ఫోర్సు, మనం చూస్తాం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అనేక దేశాలకు ఇక్కడి నుంచే విమానాలు వెళ్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత ఆదర్శవంతమైన ఎయిర్పోర్టుగా అనేక అవార్డులు సాధించుకోగలిగాం. ఒకవైపు ఫార్మా వెళ్ళిపోతుంది, ఫార్మాలో అగ్రభాగాన్ని వెళ్ళిపోతున్నాం. తర్వాత తెలుగు రాష్ట్రాలు, అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇచ్చిపుచ్చుకునే ధరలో ముఖ్యమంత్రులు, ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్నవాళ్ళే. ఇప్పుడు విడిపోయారు. ఈయన టీడీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అట్లా హైదరాబాద్ అనేది అభివృద్ధి ప్రధాన ముందుకెళ్తుంది. దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఇక్కడ జీవించవచ్చు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి కావచ్చు, ఐటీ పరిశ్రమలకు కావచ్చు, తర్వాత ఫార్మా కావచ్చు, హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అన్నిటికి కూడా హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా వెళ్తుంది. అదేవిధంగా మన అమరావతి, మరి ఇదే హైదరాబాద్ అభివృద్ధిని చూసుకొని, అదే చంద్రబాబు నాయుడు గారు 4.5 దశాబ్దాల అనుభవంలో ఆయన అమరావతిని తీర్చిదిద్దే తీరు కూడా మనం ప్రశంసించాల్సిన అంశం. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక రాజధాని కాదు 3 రాజధానులని, ఏ రాజధాని కాకుండా పోయింది. ఇప్పుడు అమరావతి రాజధానిని అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనేక దేశాలు తిరిగి అమరావతి రాజధాని పూర్తి చేయడానికి మరి అహర్నిశలు 24 గంటలు 7,000 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, పెట్టుబడులు పెడుతున్నారు. అంతకుముందు పెట్టుబడులు పెడతానికి భయపడే పరిస్థితి నుంచి ఈరోజు అమరావతి ఆకాంక్ష బడ్జెట్లో కూడా 15,000 కోట్లు కేటాయించడం, ఆ రోజు మోదీ గారు ఇచ్చిన హామీ ప్రకారం ఆదర్శవంతమైన రాజధానిగా తీర్చిదిద్దుతున్నారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అనేది చూపించగలుగుతున్నాయి. అక్కడ రోడ్లు వస్తున్నాయి, తర్వాత బ్రిడ్జీలు కడుతున్నారు, కనెక్టివిటీ హైదరాబాద్తో సరిహద్దు రాష్ట్రాలతో కూడా వస్తుంది, తర్వాత మెట్రో రాబోతుంది, రైల్వే బ్రిడ్జెస్ వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్కి గుజరాత్ తర్వాత అంత తీర ప్రాంతం 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. మరి తీర ప్రాంతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా రావాలి, టూరిజం డెవలప్ చేసుకోవాలి. అఖండ గోదావరి ప్రాజెక్టు కావచ్చు, కృష్ణానది ఉంది, గోదావరి ఉంది, తర్వాత ఇవన్నీ ఆంధ్రుల జీవనాడి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్రుల జీవనాడి పోలవరం. మరి అంతకుముందు పరిపాలన పోలవరం పూర్తి చేయలేపారు. పోలవరం 2027 నాటికి పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉంది. అంటే మరి అది కనుక జరిగితే ఆంధ్రుల జీవనాడి కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు వచ్చే అవకాశం ఉంది. సస్యశ్యామలంగా పంటలు పండే అవకాశం ఉంది. తీర ప్రాంతం ఇందా చెప్పినట్టుగా గుజరాత్ ఎందుకు డెవలప్ అయిందంటే, ప్రపంచం మినీ వరల్డ్గా అక్కడ మోదీ గారు గుజరాత్ని వైబ్రెంట్ గుజరాత్గా తయారు చేయగలిగారు. అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్కి తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం ఎక్కువ ఉంది. ఈ 974 కిలోమీటర్లు కనుక ఉపయోగించుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టూరిజము, గోదావరి అందాలు ఇవన్నీ కూడా ఉపయోగించుకోగలిగితే మనం నెక్స్ట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది, చారిత్రాత్మకంగా నిలిచిపోతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
మరి గత పాలకులు గత 5 సంవత్సరాల్లో గ్రామీణాభివృద్ధిలో 23వ ప్లేస్ నుంచి 3వ ప్లేస్కి వచ్చారు. 12,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు రికార్డు సాధించగలిగారు. మరి ఇవన్నీ మనం చూస్తూ ఉంటే అక్కడ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. తీర ప్రాంతంతో పాటు ఎంటర్టైన్మెంట్ సాధనం ఉన్నది. తర్వాత మారేడుమల్లి ఫారెస్ట్ ఉంది. బౌద్ధుని అవశేషాలు కూడా మనం చూసాం. జైనుల యొక్క పార్శ్వనాథ టెంపుల్ ఉంది. నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్య నాగార్జున పేరుతో ఉన్నది. ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖకు ఆంధ్రుల హక్కని ఆ రోజుల్లో వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతితో సహా అనేక మంది చదువు అందించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది. తర్వాత తిరుపతి పద్మావతి యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్కి ఎట్లయితే హైదరాబాద్ ఇన్ని ఉన్నాయో, ఒకవైపు పుణ్యక్షేత్రాలు యాదగిరిగుట్ట కాడి నుంచి అలంపూర్ టెంపుల్ కాడి నుంచి ఇవన్నీ చూసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ భద్రాచలం, అక్కడ ఆంధ్రప్రదేశ్కి కూడా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు, తర్వాత అక్కడ ఉత్తరాంధ్రలో కూడా టెంపుల్స్ మనం చూసాం. మనం ఏదైతే ఉత్తరాంధ్రలో వచ్చేతలకి చాలా ఇంపార్టెంటే ఉన్నాయి. ద్వారకా తిరుమల ఉన్నది. ఆ తర్వాత ఇక్కడ కట్ చేసి చిన్న తిరుమల అంటాం. ఇక్కడ కట్ చేస్తే తిరుమల వాటికన్ సిటీ తర్వాత అంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. పాస్టర్స్ ఎక్కువ మంది భక్తులు వచ్చి ఎక్కువ ఆదాయం వచ్చే పరమ పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. వీటితో పాటు ఒంటిమిట్ట ఆలయం కూడా తీసుకొచ్చారు, ప్రాధాన్యతలోకి ముందు తీసుకొస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. శ్రీపాదగయ పిఠాపురంలో ఉన్నది. తర్వాత ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలతో పాటు టూరిజం డెవలప్మెంట్ కూడా అవడానికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములాగా, ఎక్కడ వేరే రాష్ట్రాల్లో ఉన్న ఫీల్ అనేది ఇక్కడ ఉండదు. తెలంగాణ పీపుల్ కూడా చాలా గుడ్ పీపుల్. వాళ్ళ హక్కుల కోసం, నీళ్ళు నిధుల నియామకాల కోసం పోరాడారు. రాష్ట్రం సాధించుకున్నారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా అమరావతి రాజధాని పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతాయి. వాళ్ళకు కూడా ఉత్తరాంధ్ర నుంచి వెనకబడతారం గురయ్యి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి వలసలు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ వలసలు ఆగిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి పూర్తిగా ప్రాజెక్టుల మీద, రాయలసీమ మీద దృష్టి పెట్టారు. ఇటు కోస్తా మీద, అటు ఉత్తరాంధ్ర మీద ఈ కూటమి దృష్టి పెట్టింది. కాబట్టి డెఫినెట్గా ప్రపంచంలో అనేక దేశాలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. తర్వాత గూగుల్ కూడా విశాఖపట్నం కేంద్రంగా పెట్టడానికి వస్తున్నారు. IBM కూడా వస్తుంది. తర్వాత ఇన్ఫోసిస్ కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టడానికి వస్తున్నారు. బిల్ గేట్స్ని కూడా సంప్రదించడం జరిగింది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారికి 4.5 దశాబ్దాల అపారమైన రాజకీయ అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చొరవ, డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ కూడా చారిత్రాత్మకమైన నగరాలుగా అమరావతి, ఇటు హైదరాబాద్ నిలిచిపోతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.